సంక్షోభాలను అవకాశంగా మలుచుకోవడం అన్నటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి అలవాటు. కరోనా టైంలో ప్రపంచం సంక్షోభంలో ఉంటే మనం సెటరైట్ చేసాం. మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం, చాలా కూల్గా నడపగలిగాం. అలాగే 140 కోట్ల జనాభా కలిగిన వాళ్ళందరికీ కూడా మనం వ్యాక్సిన్ వేయగలిగాం. వేయించుకుంటానన్న వాళ్ళందరికీ ఉచితంగా వేయగలిగాం. అది అసలు ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యంగా కొట్టుకు చచ్చారు, డబ్బులు తగలేసి చచ్చారు. అది భారత్ యొక్క స్పెషల్. ప్లస్ ఇక్కడ ఆహారం ప్రాబ్లం లేకుండా చూసాం, వ్యాపారాలు సవ్యంగా నడిపేలా చూసాం, స్ట్రాటజిక్గా ముందుకెళ్ళాం. ఒకప్పుడు అమెరికా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు అట్లాగే భారత్ తనను తాను కాపాడుకుంది. ఇప్పుడు అట్లాగే భారత్ నిరకాటంలో పెట్టడానికి టారిఫ్ల కథ నడిపితే వెంటనే రష్యా చైనాలతో దగ్గరికి వెళ్ళి దానికి జలక్కిచ్చాం. ఇదే కాకుండా బ్రిక్స్ దేశాలందరికీ కూడా లోకల్ కరెన్సీలో డాలర్ బదులుగా అఫీషియల్గా అధికారికంగా లోకల్ కరెన్సీలో వాళ్ళ రూపాయలలో వ్యాపార లావాదేవీలు జరుపుకోవడానికి భారత్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది. మన రిజర్వ్ బ్యాంక్ ఆ విధమైన